హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో యమ్మీ యమ్మీ స్వీట్ అయితే ప్రిపేర్ చేద్దాం. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇది తినడం వలన స్కిన్ అయితే మంచి గ్లో వస్తుంది. అలానే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. ఇదైతే చాలా మంచి హెల్తీ స్వీటు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ స్వీట్‌ని మనం మినుములు, గోధుమలు, జొన్నలు, పెసలు, శనగలు, అలానే పుచ్చగింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు అన్ని హెల్తీ ఐటెమ్స్ వేసి ప్రిపేర్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి గ్యాస్ సిమ్‌లో పెట్టి ఒక కప్పు మినపగుళ్ళు, అలానే ఒక కప్పు పెసలు వేసి దోరగా వేయించుకోవాలి. నెయ్యి ఏమి వేయొద్దు. వేయకుండానే వీటిని చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన ప్లేట్‌లోకి తీసేసుకొని వీటిని చల్లారనిద్దాం. మళ్ళీ అదే ప్యాన్‌లో ఒక కప్పు శనగలు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు గోధుమలు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. వీటిలో కూడా ఏమి నెయ్యి యాడ్ చేయొద్దు. ఉత్తివే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు పుచ్చగింజలు, ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేద్దాం. నువ్వులు మాత్రం దించేస్తాం అన్నప్పుడు మాత్రమే వేయాలి. ముందే వేసామంటే నువ్వులు మాడిపోతాయి. నువ్వులకి ప్యాన్ హీటే సరిపోతుంది. ఎక్కువ హీట్ కానివ్వకూడదు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు, పెసలు కూడా వేసి చక్కగా కలుపుకొని అన్నింటినీ చల్లారబెట్టాలి. అసలు ఈ స్వీట్ అయితే చాలా చాలా మంచిది. స్కూల్ పిల్లలకి కూడా స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఒక లడ్డూలా ఇచ్చామంటే చక్కగా తింటారు. హై ప్రోటీన్ ఫుడ్డు. ప్యాన్‌లోనే ఉంచామంటే ప్యాన్ హీట్‌కి త్వరగా చల్లారవు కదా! అందుకే వేరే ప్లేట్‌లోకి టర్న్ చేసేసుకొని, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పెద్ద మిక్సీ జార్‌లో వేసామంటే పిండి చక్కగా కావాల్సినట్టుగా వస్తుంది. చిన్న మిక్సీ జార్‌లో వేసామంటే మెత్తగా పిండయిపోతుంది. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా పౌడర్‌లా అయిపోయినా అంత టేస్ట్ ఉండదు. కొంచెం ఇలా ఉంటేనే బావుంటుంది. వేరే ప్లేట్‌లోకి ఇది టర్న్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టి మందంగా ఉన్నది పెట్టండి. అడుగు పల్చగా ఉన్నదైతే త్వరగా మాడిపోతుంది. ఇలా మందంగా ఉండే బాండీ పెట్టుకొని నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పిండంతా వేసి నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. గ్యాస్ మాత్రం స్లో ఫ్లేము, మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. అసలు ఈ పిండిని నేతిలో వేయిస్తుంటే ఇల్లంతా గుమగుమగుమలాడిపోతుంది. స్మెల్ అయితే ఎంత మంచిగొస్తుందో. నెయ్యి, మనం వేసిన ప్రోటీన్ పిండి అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు పాలు పోసి, ఈ పాలు కూడా పిండిలో చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నేనైతే పచ్చి పాలే వేశా. మీ దగ్గర కాచి చల్లార్చిన పాలున్నా వేయొచ్చు. పిండి, పాలు చక్కగా కలిసిపోయి, మనం వేసిన పిండంతా దగ్గరికొచ్చేసిన తర్వాత, ఈ స్వీట్ కోసం మనం బెల్లం యూజ్ చేద్దాం. పటిక బెల్లం అయినా వేయొచ్చు. నేనైతే ఒక కప్పు బెల్లం వేశా. ఇది సన్నగా తురిమి వేశా కాబట్టి కరిగిపోతుంది. లేదు అనుకుంటే మీరు బెల్లం కరగబెట్టైనా పోయొచ్చు. బెల్లం వేసి బాగా కలిపేసి మూత పెట్టామంటే బెల్లం కరిగి పిండిలో కలుస్తుంది. లేదు, బెల్లం ముక్కలు ముక్కలే ఇందులో పిండిలోనే డైరెక్ట్‌గా వేసేసామంటే బెల్లం వేసిన తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ పోసినా కానీ సరిపోతుంది. మనం వేసిన బెల్లమంతా కరిగిపోయింది. కానీ మనం వేసిన ప్రోటీన్ పిండి మాత్రం ఉండలుండలే ఉంది కదా! ఇలా లేకుండా బెల్లము ఇది చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి బాగా. బాగా కలిపామంటే ఈ ఉండలేమి ఉండవు. చక్కగా కలిసిపోతుంది. బెల్లం పిండి బాగా కలిసిపోయిన తర్వాత కలుపుతూనే ఉంటే ఇది ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఎక్కువగా మనం పిండితోనే స్వీట్ ప్రిపేర్ చేస్తాం. గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ ఇలా పిండిలతోనే చేస్తాం. కానీ గోధుమలు, పెసలు, శనగలు, జొన్నలు అన్నీ కలిపి చేయం కదా! ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మంచి హెల్తీ ఫుడ్డు. ఫైనల్‌గా దీనిని ఇంకొంచెం నెయ్యి వేసి దగ్గరికి రానిద్దాం. నేనైతే స్వీట్ సరిపోతదనుకున్నా. మా ఆయనొచ్చి టేస్ట్ చూసి ఇంకా స్వీటెయ్యాలని ఇంకా బెల్లమేస్తున్నారు. స్వీట్ అంటే బాగా ఇష్టం అనమాట మా ఇంట్లో.
దీని గురించయితే అసలు ఎంత చెప్పినా తక్కువే. అంత మంచి హెల్తీ స్వీటు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. మన హెయిర్ ఫాల్ అవుతుంటే వేరే వేరే ఆయిల్‌లు మార్చి చూసి దానిని ఆపడానికి ట్రై చేస్తాం కానీ మంచి ఫుడ్ తీసుకోము. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బావుంటుంది. అలానే చర్మం కూడా చాలా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ స్వీట్‌ని కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకొని ఒక 1 మంత్ తిని చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మన ఛానల్‌లో టేస్టీ టేస్టీ హెల్తీ స్వీట్స్, అలానే స్నాక్స్, మంచి హెల్తీ ఐటెమ్స్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. మనం ఇంతకు ముందు చేసిన పల్లీలు, బాదం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి చేసిన స్వీట్ కూడా చాలా చాలా మంచి స్వీటు. ఈ స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ మనం లడ్డూ చేశామంటే వచ్చేలా ఉండాలి. ఇదైతే దగ్గరికొచ్చేసింది కదా! ఇప్పుడు దించేసుకొని దీనిని మనకి నచ్చిన షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే లడ్డూలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ పేపర్ ఉంటే చక్కగా ముక్కల్లా కట్ చేసేవాళ్ళము. అనగానే మా ఆయనైతే డీమార్ట్ కవర్ చించేసి నేను కట్ చేస్తా ఆగని కట్ చేస్తున్నారు. సగం స్వీటేమో ఇలా కట్ చేశారు. సగం స్వీటేమో నేను లడ్డూలా ప్రిపేర్ చేశా. ఈ లడ్డూలైతే మా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే రోజుకొకటి ఇస్తా అనమాట. మన ఛానల్‌లో ఉన్న హెల్తీ స్వీట్స్ కూడా అంతే. నేనవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకటయిపోయిన తర్వాత ఒకటి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.